మీ పిల్లలు, వాళ్ల పిల్లలు, ఇలా మీరు రాబోయే 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించటం మీ లైఫ్ గోల్ అనుకుంటున్నారా? అయితే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మీ 7 తరాలు పరమ సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలంటే మీరు కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచితే సరిపోదు. మరి గరుడ పురాణం ప్రకారం 7 తరాల పాటు ఇంట్లో దరిద్రమనేది రాకుండా సంతోషాలు నిండాలంటే ఏం చేయాలో తెలుసా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన హిందూ సాంప్రదాయంలో మన పెద్దవాళ్లు పిల్లల కోసం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడం కంటే వాళ్లు కొన్ని పుణ్యకార్యాలను వారసత్వంగా అందించటం చాలా ముఖ్యమని చెప్పారు. గరుడ పురాణం స్పష్టంగా ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడిస్తుంది. మనం చేసే కొన్ని పనులు మనతోనే పోవు, మన వంశంలోని 7 తరాల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. అందులో మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది ఆహారదానం. మీకు తెలుసా, హిందూ మతంలో అన్నదానానికి మించిన దానం ఇంకొకటి లేదు. మీ శక్తి మేర ఆకలితో ఉన్న పేదవాడికి, అనాథలకు కడుపు నిండా అన్నం పెట్టండి. ఏదో పండగప్పుడో పుట్టినరోజునాడో కాదండి, వీలైనప్పుడల్లా మీ చేత్తో ఒకరికి అన్నం పెట్టడం అలవాటు చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం మనం చేసే ఈ అన్నదాన పుణ్యం మన కుటుంబంలో ఉన్న పూర్వీకుల పాపాలను, పితృదోషాలను చెరిపేస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల మనకు రాబోయే 7 తరాల వరకు ఎవరికీ అన్నవస్త్రాలు లోటు లేకుండా సుభిక్షంగా ఉంటాము. మన పూర్వీకులు అంటే చనిపోయిన మన పెద్దల పట్ల గౌరవం చూపండి. వాళ్లకు కృతజ్ఞతగా ఉండటం చాలా అవసరం. మనం కేవలం బ్రతికున్న వాళ్లను చూసుకుంటే సరిపోదు. మనల్ని ఈ భూమి మీదకి తెచ్చిన పితృదేవతలను ఆరాధించాలి. వాళ్లకి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు మరియు దాన ధర్మాలు సరిగ్గా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆ ఆశీస్సులే మన పిల్లలకి, వాళ్ల పిల్లలకి 7 తరాల పాటు కొండంత అండగా నిలుస్తాయి. మీ 7 తరాలు ఆనందంగా ఉండడానికి మీరు సంపాదించే డబ్బు మాత్రమే కాదు, మీ చేతుల మీద జరిగే ఆహారదానం, మీ కులదైవ పూజ మరియు మీ పూర్వీకుల పట్ల చేసే భక్తి మాత్రమే శ్రీరామ రక్ష. ఈ రోజు నుంచే చిన్నపాటి మార్పులు మీ జీవితంలో అలవర్చుకోండి.